మన ఆశ్రయ దుర్గమైన వాడు, రక్షకుడు, మహోన్నతుడు, స్తోత్రార్హుడు అయిన వానికే యుగయుగములకు స్తుతి చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 18వ అధ్యాయం 18 నుంచి 30 వచనాల వరకు. 18, 19 వచనాలు చూసినట్లయితే, ఒక అధికారి వచ్చి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడవటానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అందుకు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు అని ప్రభు సమాధానమిచ్చి, ఈ తర్వాత వచనాలు చూసే లోపు మనం ఈ 2 వచనాలలో జరిగిన ఈ సంభాషణను కొంచెం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ అధికారి యేసు ప్రభువుని దేవుడని గుర్తించాడు మొట్టమొదటిగా. అందుకే సద్బోధకుడా అని పిలవటమే కాదు, నిత్య జీవాన్ని గురించి కూడా ప్రశ్న వేస్తున్నాడు. నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, ఎవరి దగ్గర ఏం అడగాలో తెలిసి ఉండాలి. ఆ అధికారి రైట్ పర్సన్ ని రైట్ క్వశ్చన్ అడిగాడు. అతనికి అంత మాత్రం తెలివి ఉంది. మన జీవితంలో ఎవరిని పడితే వారిని ఏది పడితే అది అడిగాము అని అంటే రాంగ్ గా మనల్ని డైరెక్ట్ చేస్తారు. అప్పుడు మనం నిజంగా రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్లిపోతాం, తప్పు మార్గంలోకి వెళ్లిపోతాం. అందుకే మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి, ఎవరిని ఏది అడగాలి, ఎవరి దగ్గర ఏది వినాలి అనే సంగతులన్నీ. అలాంటి వివేచన మనం కలిగి ఉండాలి. అందుకే ప్రభు అంత్యదినాలలో అందరూ మోసగించబడతారు అని మనకి హెచ్చరిక కూడా చేశారు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇతడు జీవాధిపతినే నిత్య జీవాన్ని గురించి అడుగుతున్నాడు. కరెక్ట్ పర్సన్ నే కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు. అంతవరకు మంచి అవగాహనలోనే ఉన్నాడు ఈ అధికారి. ఇంకా ప్రభు ఇచ్చిన సమాధానాన్ని ఆలోచిస్తే, లోకంలో సత్పురుషులు దేవుడు తప్ప ఎవరు లేరు అని ఇక్కడ ప్రభు చెప్తున్నారు కదా. అంటే ఆయన లో నుంచి వచ్చే ప్రతి మాట, ఆయనలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన అన్ని కూడా, కార్యం ఏదైనా సరే అది మంచిది, అది సత్కార్యం అయి ఉంటుంది. ఎందుకంటే ఆయనే సత్పురుషుడు కాబట్టి ఆయన చిత్తము ఎవరైతే చెయ్యాలి అని అనుకుంటారో వారు సత్కార్యం చేసిన వారు అవుతారు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సో మనం ఏదైనా మంచి పని చేసి, అమ్మా ఇది నేను చాలా మంచి పని చేశాను అని అనుకుని మనకు మనం సంతోషపడితే సరిపోదు. దేవుని చిత్తము చేసిన వాడే సత్కార్యము చేసిన వారు అవుతారనేది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఈ అధికారి అడిగిన ప్రశ్నకు ప్రభు సమాధానాన్ని కొనసాగిస్తూ 20వ వచనంలో ఇంకొక మాట చెప్పారు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పారు. అప్పుడు ఆ అధికారి 21వ వచనంలో సమాధానం ఇచ్చాడు, బాల్యం నుండి వీటన్నిటిని నేను అనుసరించుచూనే ఉన్నాను అని. అందుకు ప్రభు అన్నారు, నీకు ఇంకొకటి కొదువుగా ఉంది. నీకు కలిగినవన్నీ అమ్మేసి బీదలకిచ్చే, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగుతుంది. నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పారు. మరి అంతే కదా. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, అద్వితీయ సత్యదేవుడమైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని రాయబడింది. మరి యేసుక్రీస్తును తెలుసుకోవాలన్నా, తండ్రిని కలుసుకోవాలన్నా వారిని వెంబడిస్తేనే ఆ విషయాన్ని తెలుసుకుంటాం. వారెక్కడుంటే అక్కడే నిత్య జీవము ఉంటుంది. వారిని వెంబడిస్తేనే ఆయన ఎక్కడుంటారో మనము అక్కడ ఉండగలుగుతాం. అంతగా నిత్య జీవాన్ని కోరుకొని ఎవరిని అడగాలో వారిని అడిగి తీరా సమాధానం చెప్పాక ప్రభు పలికిన ఈ మాటకి విడిచి వెళ్లిపోయాడు ఈ అధికారి. కారణం కూడా 23వ వచనంలో మనం చూస్తాం. 23వ వచనాన్ని చూస్తే, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతని చూచి, ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో దుర్లభము అని అన్నారు. ఇంకా 25వ వచనం చూస్తే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభము అని ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని మనం వాక్యంలో నుంచి వివరణ తీసుకుంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో దీని వివరణను స్పష్టంగా చూడగలుగుతాం. ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షంగా ఉండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు అని. కాబట్టి అందుకే ప్రభు అంటున్నారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభము అని. ఇంకా ఇతనికి, ఈ అధికారికి లోకాశలు తీర్చుకోవాలి, ఆత్మకున్న ఆకలి దప్పులు తీర్చబడాలి అని రెండిటిని కావాలని కోరుకున్నాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రెండు కుదరవు. ఒకటి కావాలంటే ఇంకొక దాన్ని వదులుకోవాల్సిందే. ఎవరునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేరు అని ప్రభువే చెప్పారు కదా. సో ఇతను తన ధనం కావాలనుకున్నాడు కాబట్టి నిత్య జీవాన్ని వదులుకున్నాడు. దీని గురించి పరిశుద్ధాత్మ ఏం రాయించారంటే, ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తామును తామే పొడుచుకొనిరి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో ఈ విషయాలను మనం చూడగలుగుతాం. మరి ఏం చేయాలి అనంటే, అది కూడా అక్కడే 8వ వచనంలోను 11, 12 వచనాల్లోనూ రాయబడింది. 8వ వచనం చూస్తే, కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొందియుందుము అని. ఇంకా 11, 12 వచనాల్లో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అంటే ధనాపేక్షను, లోకాశలను
విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి అని పౌలు తిమోతికి రాసిన పత్రికలో హెచ్చరిక చేశాడు. 11వ వచనంలో మనం చూసినట్లు ధనాపేక్షలను, మిగతా వాటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడమన్నారు. మనం అసలు వాటి కోసం ప్రయాసపడం, కానీ ధనం సంపాదించుకోవడానికైతే విపరీతమైన ప్రయాసపడతాం. యేసుప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక మాట అన్నారు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని. కాబట్టి మానవుడు స్వతహాగా తాను దేనికోసం కష్టపడాలో దానికోసం కష్టపడడు, కానీ దేనికోసమైతే కష్టపడక్కర్లేదో దానికోసమైతే విపరీతంగా కష్టపడుతూ ఉంటారు. అందుకే ప్రభు అంటారు, మీ మార్గాలు నా మార్గాలు చాలా వ్యత్యాసం ఉన్నాయి, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు అని. ఇంకా యేసుప్రభు వారు అన్న మాట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభము అని చెప్పిన ఆ మాటను బట్టి శిష్యులు యేసుప్రభు వారిని అడుగుతున్నారు, ఇలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని అడగగా 27వ వచనంలో ఆయన అంటున్నారు, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పారు. 28, 29, 30 వచనాలు చూసినట్లయితే, పేతురు, ఇదిగో మేము మా కలిగినవి విడిచిపెట్టి నేను వెంబడించితిమనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తం ఆ ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందును చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ప్రభు అన్నారు. మనమందరము బ్రతికేది ఈ నిరీక్షణతోనే. అందుకే ఈ లోకంలో ఏదైనా దేవుని కోసం విడిచిపెట్టడానికి వెనకాడం కారణం ప్రభువు మనకు చేసిన వాగ్దానం. ఆయన చేశారు కదా, ఇక్కడ చెప్పినట్లుగా చాలా రెట్లు ఇంకా నిత్య జీవాన్ని కూడా మనకిస్తానని. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ వాక్య భాగం అంతటిని బట్టి మనకు అర్థమవుతుంది, నిత్య జీవం అనేది మాటలలో అడిగి తెలుసుకుని పొందుకునేది కాదు, చెప్పబడిన వాటిని బట్టి బ్రతికి పొందుకునేది. ఈ అధికారి సరైన వ్యక్తిని అడిగినా సరైన జవాబు విన్న తర్వాత కూడా తన హృదయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతని హృదయం ధనం అనే బంధకంలో ఉండిపోయింది. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనకు అడ్డుగా నిలిచే ప్రతి బంధకాన్ని, ప్రతి ఆశను విడిచిపెట్టినట్లయితే, అలాంటి మనసు గనక మనకుంటే తప్పకుండా దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సినవి పొందుకుంటాం, లేకపోతే లోకంలో పొందుకోవాల్సినవి పొందుకుంటాం. ఎందుకంటే ఇద్దరు యజమానులకు సేవ ఎవరు చేయలేరు. దేవుణ్ణి ఎంచుకుంటే లోకాన్ని వదులుకోవాలి. అయితే మనం దేవుని కొరకు ఏదైనా వదులుకున్నట్లయితే అది మనం నష్టపోయింది కాదు, అది మనకు ఒక పెట్టుబడి. ఎందుకంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ లోకంలోనే అనేక రెట్లు పరలోకంలో నిత్య జీవము మనకు లభిస్తుంది. ఆయన ఎలా తిరిగిస్తారో మనకు తెలియదు, కానీ తప్పకుండా తిరిగిస్తారు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాడు. కాబట్టి మన ఆశ, మన నిరీక్షణ, మన లక్ష్యం ఒక్కటే. ఏదైనా వదిలైనా కూడా క్రీస్తును సంపాదించటం. ఎందుకంటే ఆయనను పొందిన వారే నిజంగా నిత్య జీవాన్ని పొందిన వారవుతారు. ప్రార్థించుకుందామా? మా ఆశ్రయదుర్గమైన మా ప్రభువా, మహోన్నతుడైన మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ రోజు మాకు తెలియచేసిన ఈ మాటలను బట్టి మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ లోకంలో ఏ బంధకాలలో మేము చిక్కుకోకుండా అన్నిటికన్నా మించి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించగలిగే స్థాయి మాకు దయచేయండి. అప్పుడు ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. అప్పుడు మేము చాలా సంతోషంగా బ్రతుకుతాం తండ్రి. నీ కోసం ఏదైనా వదులుకుంటే అది 100 రెట్లు పొందుకుంటామని నువ్వు సెలవిచ్చిన నీ మాటను బట్టి ప్రభువా, అది పొందుకుంటాము అనే ఆశతో కాదు గాని నిన్ను ప్రేమించి మేము వదులుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దేనితోనూ మేము చిక్కబడిపోకుండా కాపాడమని వేడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితంలో చివరి క్షణం వరకు నిత్య జీవాన్ని మేమెన్నడూ కోల్పోకుండా మమ్మల్ని కాపాడండి. నిత్య జీవం అనే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మా జీవితంలో ఉన్న ప్రతి అడ్డుబండ, ఆటంకం మేము తొలగించుకోగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.